రక్షణ సేన ఆధ్వర్యంలో కవితక్క గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మే 20 నుంచి జూన్ 20 వరకు జెండా పండుగను ప్రతి గ్రామాన ఊరూరున జెండా పండుగ నిర్వహించాలని తలపెట్టిన ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ సురేష్ గారి ఆధ్వర్యంలో స్థానిక నాగార్జున కాలనీలో ఈ యొక్క జెండా పండుగ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇంతకు మిత్రుడు చెప్పినట్టు కవితక్క గారి యొక్క లక్ష్యం ఏంటంటే సామాజిక తెలంగాణ, విద్య, వైద్యం, రైతులను రాజును చేయాలనే ఉద్దేశంతో వారి యొక్క రక్షక సేనను ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే జాగృతి పార్టీ ఉందో జాగృతి ద్వారా ప్రజలందరినీ కూడా జాగృతపరిచి ఈ రోజు రక్షణ సేన ద్వారా మా ప్రజలందరినీ కూడా రక్షించుకునే దానికి నేను ఒక అమ్మలా ఉండి ముందు నేను పోరాటం చేస్తానని అక్క కూడా ముందుకు వచ్చి ఈ యొక్క పార్టీని ఏర్పాటు చేసి అందులో మమ్మల్ని అందరినీ కూడా భాగస్వామ్యం చేసి ఈ రోజు ఈ జెండా పండుగ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే మన సోదరుడు చెప్పినట్టు ఇటీవల జరిగినటువంటి ఈ వరి కోతలు ఉన్నాయో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం ద్వారా వల్లే మొన్న మంచిలా చూస్తే ఒక సుమారు 5 మృతి చెందడం జరిగింది. ఇది చాలా బాధాకరము. ఇలాంటి పునరావృతం కాకుండా రక్షణ చర్యలలో భాగంగా మేము రక్షణ సేన అందరం కూడా ముందుండి మా ప్రాంతాన్ని కానివ్వండి ఈ జిల్లాను కానీ కాపాడుకున్న దిశగా ముందుకెళ్తామని కవితక్క గారి నాయకత్వంలో బలోపేతం అవుతూ హెచ్ఎంఎస్ నాయకుల ఆధ్వర్యంతో ఉగ్గు సమస్యలను కూడా పరిష్కారం చేసే విధంగా ఈ రక్షణ సేన ఉంటుందని తెలియజేస్తున్నాను. జై కవితక్క.